మహాలక్ష్మి క్యాబిన్‌కి వచ్చేసి చూసేసరికి ఏంటి బాస్ లేరంటే, "కాసేపట్లో వస్తారు మేడం వెయిట్ చేయండి" అనేసరికి అప్పుడే భూషణ్ అయితే ఎంట్రీ ఇస్తూ ఉంటాడు. లోపలికి వస్తూనే స్పెక్ట్స్ పెట్టుకొని, మాస్క్ పెట్టుకొని లోపలికి వస్తూ ఉంటాడు. "హలో మిస్, ఫస్ట్ రౌండ్ మీరు కంప్లీట్ చేశారని అనుకుంటున్నారా?" అని అంటే, "అదేంటి మీ వాళ్ళు నేను ఫస్ట్ రౌండ్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశానని ఇన్ఫార్మ్ చేస్తేనే సెకండ్ రౌండ్‌కి నేను వచ్చాను" అంటే, "అంత లేదు నీ మొహానికి, నేను జాలిపడి మార్క్స్ ఏస్తే నువ్వు ఇక్కడి వరకు వచ్చావు" అంటే, "అవును ఈ జాబ్‌కి ఇంజినీరింగ్ క్వాలిఫికేషన్ సరిపోతుందని అనుకున్నాను. ఎంటెక్‌కి సంబంధించిన క్వెషన్స్ వేస్తారని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు కదా!" అనేసి అంటూ ఉంటే, "మా రిక్వైర్మెంట్స్ మాకుంటాయి మేడం. దానికి తగ్గట్టు మేము క్వెషన్స్ వేస్తాము తప్ప మీకు నచ్చినట్టు కాదు కదా! అసలు మీరేం చేద్దామని ఇక్కడికొచ్చారంటే, సెకండ్ ఇంటర్వ్యూ కంప్లీట్ చేస్తే సెకండ్ రౌండ్ నేను ఆన్సర్ చేస్తాను" అని ఇక అక్కడున్న మహాలక్ష్మి అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఖచ్చితంగా అవతల వాళ్ళు ఎవరైనా సరే ఒక కంపెనీకి ఒకే కొటేషన్స్ వస్తే మనము అర్జెంటుగా వాళ్ళకంటే బెస్ట్ కొటేషన్ ఇవ్వాలనుకుంటే ఏం చేస్తాము? ఇదో ఈ రిక్వైర్మెంట్స్‌కి తగ్గట్టుగా నువ్వు ప్లాన్ గీసి నాకు ఇవ్వాలి అని చెప్పి తనకేం కావాలో మహాలక్ష్మికి అయితే ఎక్స్‌ప్లెయిన్ చెప్తూ ఉంటాడు. అక్కడున్న భూషణ్ అయితే ఇక వాళ్ళు పేపర్స్ ఇచ్చి దీనికి రిక్వైర్మెంట్స్‌కి తగ్గట్టు నాకు ప్లాన్ గీసి ఇవ్వాలి అని చెప్తే, "షూర్ సార్, ఖచ్చితంగా ఇస్తాను" అని అంటే, "1 మినిట్‌ని ఒక కండిషన్" అంటే, "ఏంటి ఆ కండిషన్?" అని అక్కడున్న మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇక అలా అడిగేసరికి టైం వాచ్ చూసుకుంటూ, "హాఫ్ అన్ అవర్‌లో ఇది గీసివ్వాలి నాకు" అని చెప్పి అడుగుతుంటుంది. "ఏంటి సార్ సీరియస్లీ ఖచ్చితంగా ప్లాన్ గీసి స్టడీ చేసి ప్లాన్ గీసేసరికి 3 అవర్స్ పడుతుంది. అలాంటిది మీరు హాఫ్ అన్ అవర్‌లో అంటే ఇట్స్ ఇంపాసిబుల్" అని అంటే, "మా కంపెనీకి రిక్వైర్మెంట్‌కి తగ్గట్టు, మాకు కండిషన్స్‌కి తగ్గట్టు నువ్వు ప్లాన్ గీయాలి తప్ప నీకు నచ్చినట్టు కాదు" అని అక్కడున్న భూషణ్ అంటే, "ఇదేంటి నాకు ముగ్గేయడం కాదు సార్, ఖచ్చితంగా వేసి ఎయ్యలేను నేను" అని చెప్పి విసురుగా లేచి వెళ్ళిపోతూ ఉంటుంది. "మరి ఏం చేద్దామని ఇక్కడికి వచ్చావు?" అని భూషణ్ అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంతకుముందు భూషణ్ పరిచయంతో, "నాకు వంట చేసి పెట్టాలి, గిన్నెలు తోమి ఇంట్లోని చక్కగా నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి అందంగా రెడీ అయి ఉండాలి" అని అతని మాటలు గుర్తుకు వస్తూ ఉంటే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. "ఏంటి ఆలోచిస్తున్నావు? నేను అడిగిన క్వశ్చన్‌లకి ఆన్సర్ చేయకూడదంటే, ఇంతకుముందు ఒక పరిచయంలో ఎలాంటి వంటింటి కుందేలని మాట్లాడిన ఒక పూర్తి పిచ్చోడు గుర్తుకొచ్చాడు" అని అనేసరికి భూషణ్ కోపంగా, "అంటే నేను హాఫ్ పిచ్చోడినా?" అని అంటే, "నేను మీ గురించి చెప్పలేదు సార్, నాకు పూర్తి పిచ్చోడి గురించి తెలుసు అని చెప్తున్నాను. మీలాంటి థాట్సే అతనికి కూడా ఉన్నాయి" అని చెప్పి విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోతున్న మహాలక్ష్మిని చూస్తూ ఉండిపోతాడు. భూషణ్ అయితే, "ఎలా తప్పించుకుంటావో నేను కూడా చూస్తానని" సీరియస్‌గా చూస్తూ ఉంటాడు భూషణ్ అయితే. అసలు భూషణ్ ప్లాన్ ఏంటి? అసలు మహాలక్ష్మి మళ్ళీ అక్కడ జాబ్ చేస్తుందా లేదా అనేది వచ్చే ఎపిసోడ్ మిస్ కాకండి. మీ ఉద్దేశం కామెంట్ చేయండి. లైక్ ద వీడియో.